చూడండి బాగా మాగిపోయిన బనానాస్ ఒక 3 తీసుకున్న కేక్ చేస్తున్నానండి. దానికి ఒకటి బాగా ముగ్గుపోయిన అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ కేక్. చూడండి 3 వేస్తున్నానండి. దీంతో బాగా మెల్ట్ చేసేది. ఆల్రెడీ ముగ్గిపోతాయి కాబట్టి మెత్తగా అయిపోతాయండి. ఈ కప్పుతో రాగి పిండి గోధుమ పిండి తీసుకుందాం అనుకుంటానండి. దీంట్లో 1/2 కప్పు బెల్లం కూడా వేసేస్తున్నాను. దీన్ని కూడా బాగా స్మాష్ చేసేద్దాం. అదేవిధంగా 2 ఎగ్స్ అండి. చూడండి చెక్క యాలకుల పౌడర్ అండి కొంచెం వేద్దాం. కొంచెం లిటిల్ ఏ ఫ్లేవర్ లేకుండా సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం ఒక 1/2 తీసుకొచ్చాను పావు. చూడండి ఒక కప్పులో సగం రాగి పిండి సగం గోధుమ పిండి 2 కలిపి మిక్స్ చేసేద్దాం. మన కేక్ బ్యాటర్ చూడండి కొద్దిగా అనిపిస్తుంది. కొద్ది మిల్క్ వేద్దాం. చూడండి కొంచెం మిల్క్ వేద్దాం, ఎక్కువ కాదు కదా కొంచెం అండి. చూడండి మనం అయితే మనది ఇది చూడండి మనది ఎంత బాగా వచ్చిందో చూడండి. నేనైతే బేకింగ్ పౌడర్ ఇలా ఫిక్స్ చేసి ఇలా పెడేయాలని బౌల్ మీద పెడేసి వచ్చిందండి. సై బాగా కేక్ అండి విధంగా చూడండి. మనకి ఇది కూడా కొంచెం బేకరీ టైప్ మన ఓవెన్లో వేసండి. ఇటు సైడ్ సూపర్. ఎన్నిసార్లు చేశాను కానీ ఇదే ఫస్ట్ టైం అండి. కరెక్ట్గా బాగా రావాలి.